హలో ఎవ్రీవన్, ఈ రోజు డే వచ్చేసి 18th జూలై అండి. దిస్ శరత్, లెట్స్ స్టార్ట్ అవర్ కాన్ ట్రేడింగ్. వీడియో చూస్తున్నారు కదా, కొంతమంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది డైలీ రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి. అనలైసిస్ ద్వారా మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందని తెలిసి షార్ట్ పొజిషన్ టూల్ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో మెయిన్ చార్ట్లో పెట్టుకున్నాను. ప్రీమియం చార్ట్ వచ్చి 52,000 పీఈని బై చేశాను. చూద్దాం టార్గెట్ అనేది హిట్ అవుతలేదా. ఫస్ట్ మీరు ఆప్షన్ బయింగ్లో మెయిన్ రూల్ గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ తీసుకున్న వెంటనే ఆప్షన్ బయింగ్ అనేది రిస్కెస్ట్ ట్రేడ్ అనమాట. ఇప్పుడు ట్రేడ్ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ ఆర్డర్ అనేది పెట్టేయాలి. స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టిన తర్వాత టార్గెట్ హిట్ అయింది అనుకోండి, డైరెక్ట్ ఎగ్జిట్ కొడితే ఎగ్జిట్ అనేది అవ్వదు, రిజెక్ట్ అనేది అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆర్డర్స్లోకి వెళ్తే పెండింగ్ ఆర్డర్స్లో చూపిస్తారు అనమాట. పెండింగ్ ఆర్డర్స్లోకి వెళ్ళి క్యాన్సల్, దాని మీద క్లిక్ చేయగానే క్యాన్సల్ మోడిఫై అని వస్తుంది. మోడిఫై మీద క్లిక్ చేసుకొని మీరు పెట్టుకోవాలి. ఒకరు ఇట్లా ఇప్పుడు ఈ ట్రేడ్ అనేది వితిన్ సెకండ్స్లో టార్గెట్ హిట్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాను, మార్కెట్ మీద పెట్టి ఎగ్జిట్ కొట్టేస్తాను. అది వితిన్ సెకండ్స్లో ఎగ్జిట్ అనేది అయిపోద్ది. లేదు అట్లాంటిగా అనుకున్నప్పుడు కొంచెం మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేయాలి. 50% దాకా వెళ్ళినప్పుడు మోడిఫై చేయాలి. స్టాప్ లాస్ ఆర్డర్ని బ్రేక్ ఈవెన్ దగ్గర మూవ్ చేయడం, మళ్ళీ 50% పెంచడం, ఇట్లా చేసుకుంటేనే మీరు ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తారండి. ఈ ట్రేడ్ అనేది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయాను. కానీ థ్యాంక్ యూ.